తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారం. మనకి నేడు పెన్షన్ పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అంతే కాదండి, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే, మనకి చాలా జిల్లాల్లో పెన్షన్ అనేదైతే పంపిణీ చేయలేదని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. అలాగే మనకి జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్‌లో చాలా మందికైతే పెన్షన్ రాలేదు. ఈ డిసెంబర్‌లో కూడా రాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను మనకి కట్టైన పెన్షన్స్ అన్నీ కూడా మనకి జనవరి నుంచి ఇస్తారా? లేదా? అని చెప్పి చాలామందైతే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఏ ఏ జిల్లాలకు పంపిణీ చేయబోతున్నారు నేడైతే. సో, ఎప్పటినుంచి ఇస్తారు? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెలలో చాలామంది పెన్షన్‌దారులు అనేవైతే కట్ అయ్యాయన్నమాట పెన్షన్స్ తీసుకోవడానికైతే. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో, ఇక్కడ పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసి పెన్షన్ పెంచి ఇచ్చే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే ఇవ్వబోతుందన్నమాట. ముందుగా హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట ఇలాంటి జిల్లాలు అనేక జిల్లాలన్నీ కూడా మొత్తంగా అన్ని జిల్లాలకి పెన్షన్ ఇవ్వనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి పెంచే ఆలోచన తెలుస్తుంది. ఇక్కడ వృద్ధుల, వితంతులకి చూసుకుంటే రూ. 4016, దివ్యాంగులకి రూ. 6016 యొక్క పెన్షన్ అయితే పెంచే అవకాశం ఉండగా తెలుస్తుందండి. సో, దీనివల్ల మనకి ప్రతి ఒక్క పెన్షన్‌దారికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈరోజు గాని, రేపు గాని అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఈ యొక్క పెన్షన్ నిధుల విడుదలపై అయితే. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.